ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 251వ నామం శుచి. శుచి అంటే పవిత్రత. అతి పవిత్రమైనటువంటి ఆ పరమాత్ముడు గనక పరమాత్మని శుచి అన్నారని శంకరుల వారి భాష్యం చెప్పారు. ఆ స్వామి మలినము లేనటువంటి వాడు గనక నిర్మలుడు అన్నారు. నిరంజనుడు. తాను పవిత్రుడై నిర్మలుడై ఉండటమే కాకుండా ఆయనని సమీపించినటువంటి జీవుల్ని కూడా పవిత్రం చేస్తాడు. అటువంటి స్వామి గనక ఆ స్వామి యొక్క ప్రభావం సామాన్యమైనది కాదు, అద్భుతమే కాదు, పరమాద్భుతం. అటువంటి అద్భుతమైనటువంటి వాటిలో ఏమిటి అంటే తనను ఆశ్రయించినటువంటి వాళ్లను పవిత్రుల్ని చేయటం. శుచిగా తాను శుచి అయినటువంటి స్వామి తనని ఆశ్రయించినటువంటి భక్తుల్ని కూడా శుచిగా, పవిత్రంగా, నిర్మలంగా, నిరంజనంగా తయారు చేస్తాడు. అదే గొప్ప పరమ అద్భుతం. మరి ఇంకా ఈ సత్యసంధులు వారు భాష్యాన్నే శంకరుల భాష్యాన్నే సత్యసంధుల వారు కూడా అనుసరించి అర్థం చెప్పారు. నిర్మల మనస్కులు ఓం శుచయే నమః అని కీర్తిస్తూ ఉంటారు. తర్వాత యోగ సాధన వల్ల మనస్సులో ఉన్నటువంటి గుణాలు ఏమిటి? మనస్సులో ఉన్నటువంటి గుణాలు అరిషడ్వర్గాలు మనస్సుని ఆశ్రయించుకుని ఉంటాయి. మరి ఆ అరిషడ్వర్గాలు ఏమిటి అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఇవి షడ్ అంటే 6 వర్గము. అరి అంటే శత్రువు. మనకి శత్రువర్గంలో ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎలా తొలగుతాయి అంటే యోగ సాధన వల్ల మనసులో ఉన్నటువంటి ఈ శత్రువుల్ని చక్కగా మరి తొలగించవచ్చు. అట్లా మరి 6 విధాలైన మలినాల్ని భగవంతుణ్ణి ఆశ్రయిస్తే తొలగిస్తాడు. తొలగింపబడటం చేత మరి మనస్సు పవిత్రమవుతుంది. ఇటువంటి నిర్మలత్వం జీవులకి ఇచ్చేటువంటి స్వామి గనక శుచి లేక నిర్మల అన్నారు. మరి ఈ అరిషడ్వర్గాల గురించి కొంచెం తెలుసుకుందాం. కామము అంటే ఈ అరిషడ్వర్గానికి రాజు, నాయకుడు కామము. కామము అంటే కోరిక. ఏ కోరిక కోరుకున్నా అది కామము కిందకే వస్తుంది. అటువంటి కోరిక తీరలేదనుకోండి, మనం అనుకున్నది ఏదన్నా తీరకపోతే కోపం వస్తుంది. ఆ కోపం ఏం చేస్తుంది అంటే కొంతమందికి ఉన్నదాన్ని కూడా పోగొడుతుంది. అవి పగలగొట్టి ఈ పగలగొట్టి లేని దాని కోసం తపిస్తూ ఏడుస్తూ కోరుకుంటూ అది లభించలేదని ఉన్న వాటిని కూడా సర్వనాశనం చేస్తుంది ఆ కోపం. ఆ తర్వాత చింతించితే అవి అన్న పగిలిని అతుక్కుంటాయా, పోయినవి వస్తాయా? రావు. కోపము కూడా మరి కోపం వచ్చినా అణుచుకోవటం వేరు, ప్రదర్శించటం వేరు, మితిమీరటం వేరు. మరి ఆ కోపం వాడిని నా కోపం వచ్చిందంటే నా ఒళ్ళు నాకే తెలియదు అంటాడు. అంటే వాడే చెప్తాడు. ఒళ్ళే తెలియనప్పుడు చేసే పనులు మనం ఎలా చేస్తున్నాం అనేది ఏం తెలుస్తుంది? ఏం పోగొట్టుకుంటున్నాం అనేది తెలుస్తుంది? ఏమీ తెలియదు. అటువంటి కోపము, తన కోపమే తన శత్రువు అంటారు కదా పెద్దలు. మరి ఆ కోపమే
వాళ్ళ మన జీవితాల్ని నాశనం చేస్తుంది. ఆ కోపంతోనే ఉన్నవాళ్ళని దగ్గరగా ఉన్నవాళ్ళని దూరం చేస్తుంది, ప్రేమల్ని దూరం చేస్తుంది, ఆప్యాయతల్ని దూరం చేస్తుంది, మానవత్వాన్ని కూడా దూరం చేస్తుంది. మరి స్నేహం కానీ అన్నీ పోగొట్టుకునేది ఆ కోపం వల్లే. ఈ క్రోధం వచ్చి మరి నోటికి హద్దు ఉండదు, చేతికి హద్దు ఉండదు, మరి మనస్సుకి హద్దు ఉండదు. అటువంటప్పుడు అన్నిటినీ పోగొట్టుకోవటమే జరుగుతుంది. కానీ మరి పొందేది ఏమిటి అంటే వీటన్నిటికి కలిపి ఒకటే పాపం వస్తుంది. మరి ఈ చేయటం అన్నీ అధర్మమైన పనులు చేస్తే మనకు కలిగేది పాపం. ఆ పాపం మళ్ళీ తర్వాత ఇంకా కష్టాన్ని అనుభవింపజేస్తుంది. అందుకని కోరికని ఒక్కదాన్ని అదుపులో పెట్టుకుంటే, ఈ నాయకుడు అదుపులో ఉంటే సైన్యం అంతా అదుపులో ఉంటుంది. నాయకుడిని ఒక్కడిని జయిస్తే అందరినీ జయించినట్టే కదా. రాజుని జయిస్తే సైన్యం అంతా తోక ముడిచి కూర్చుంటుంది. ఎందుకంటే రాజు ఓడిపోయాడు అనుకోండి, సైన్యం అంతా ఓడిపోయినట్టే లెక్క. మళ్ళీ సైన్యం వేరు, రాజు వేరు కాదు. మళ్ళీ ఒక్కొక్క సైనికుడిని చంపక్కర్లా, రాజు ఒక్కడిని ఓడిస్తే చాలు, సైన్యం మొత్తం కూడా ఓడిపోయినట్లే. ఈ శత్రు సైన్యానికి రాజు కాముడు గనక ఈ కోరికను ఒక్కదాన్ని జయిస్తే చాలు, సర్వాన్నే జయించినట్లే. మరి ఈ సైన్యాన్ని, శత్రువులందరినీ జయించినట్లే. అలా మరి ఆ క్రోధం అనేది మనిషిని సర్వనాశనం, పాతాళానికి తీసుకెళ్తుంది, అధపాతాళానికి అంటారు. అలా ఆ కోరిక తీరకపోతే క్రోధం. ఈ క్రోధానికి కారణం కోరికే కదా. ఆ కోరికే అదుపులో ఉంటే ఇవన్నీ కూడా ఏమీ చెయ్యవు మనల్ని. ఆ తర్వాత కోరిక తీరిందనుకోండి, మనం కోరుకున్నది మనకి దక్కిందనుకోండి, అప్పుడు లోభం ప్రారంభమవుతుంది. లోభం అంటే మనకి దాచుకోవాలి. మరి దాన్ని లోభి అంటారు చూసారా. ఉన్నదాన్ని వాడు అనుభవించడు, ఎదటవాడికి పెట్టడు అంటారు. అంటే వాడు వాడుకోడు, వాడు అనుభవించడు, ఎదటవాడిని అనుభవించనివ్వడు. అది లోభితనం. అంతా దాచి పాతిపెట్టి చచ్చిపోయిన తర్వాత ఏమన్నా తీసుకెళ్తాడా? ఎవరు అనుభవిస్తారు? ఎవరు అనుభవించరు. ఆ తనకున్నదాన్ని నలుగురికి పంచితే చక్కని మంచి పుణ్యం వస్తుంది. అంతకంటే ఎక్కువ మళ్ళీ భగవంతుడు ఇస్తాడు. సుఖాలు, ఆనందాలు అన్నీ అనుభవించగలుగుతాడు. అది తెలిసినా తర్వాత జన్మ సంగతి ఎవరు చూస్తారు? ఇప్పుడు దాచుకుంటే చాలు అనుకుంటాడు. దాస్తాడు. ఎవరికి అనుభవించేది ఎవరు అనుభవించడు. ఏ పాతి పెడతాడు ఎక్కడో. అట్లాగే పాతి పెట్టి, ఆ పాతి పెట్టిన దానికి కుక్కలాగా పుట్టి మళ్ళీ దానికి కాపలా కాస్తాడు, పాములాగా పుట్టి మళ్ళీ దానికి కాపలా కాస్తాడు. అట్లా కాసి కాస్త జీవితాలు, జన్మలు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఏ ప్రయోజనము ఉండదు. అలా లోభం అనేది మనిషిని మరి కింద జారుడు మెట్లకే కానీ ఊర్ధ్వస్థితికి ఈ అరిషడ్ వర్గాలు ఏది పైకి తీసుకెళ్ళవు, కిందకి పాతాళానికే తీసుకెళ్తాయి. ఆ తర్వాత మోహం. మనకు ఉన్నదాని మీద మోహం, దాన్ని వదులుకోలేక అదే నా పంచప్రాణాలు అనుకుంటాం. మరి అదేదన్నా దానికి వస్తువుకే కానీ, లేకపోతే మనం దేని మీద పంచప్రాణాలు అనుకున్నాము అదో ఆరో ప్రాణం, లేకపోతే పంచప్రాణాలు అంటూ ఉంటాం. దానికి ఏదన్నా భిన్నం వస్తే భరించలేని బాధ. మరి ఆ మోహం ఉండబట్టే దాన్ని భరించలేని బాధ పడతాం. అదే మరి ఆ మోహం లేకుండా ఉంటే దేన్నైనా చక్కగా తీసుకోగలుగుతాం. కష్టమే, ఏదైనా సమానంగా తీసుకోవటం
సుఖదుఖాలని మానవాన్ని సమానంగా తీసుకోవడం అనేది చాలా అతి కష్టమైన పని. దాన్ని సాధించితే ముక్తిని పొందినట్టు. ముక్తుడే అలా ఉండగలుగుతాడు తప్ప ముక్తి దాకా రానివాడు, సాధనలో ఉన్నవాడు వాటికి బందీ అయిపోతాడు. అట్లా తర్వాత మదం. ఈ మదం నాకు ఉన్నది అనేటువంటి అహంకారంతో ప్రవర్తిస్తాడు. ఆ అహంకారం కూడా మరి అందరికీ కూడా అసహ్యం వేస్తుంది. వీడికే ఉన్నది ఎవరికీ లేదన్నట్టు మరి అట్లా అహంకారం పోతున్నాడు, వీడికే ఉందిలే గొప్ప అనుకుంటారు. అహంకారం మనిషిని మరి ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది అందరికీ తెలుసు. అహంకారం, మదం, మాత్సర్యం ఇదొకటి దారుణమైనది. ఈ మాత్సర్యం నాకు ఉన్నది ఇంకొకటికి ఉండకూడదు. అప్పుడు నాకున్నది ఇంకొకటికి ఉందనుకోండి, అప్పుడు నా గొప్ప పోతుంది. అందుకని నాకు ఉన్నది ఇంకొకటికి ఉండకూడదు, వాడికి దక్కకూడదు అని అనుకుంటాడు. దక్కకుండా చేయాలని కూడా చేస్తాడు. అలా అది మరి దారుణమైన శత్రువు. అది మాత్సర్యం. ఇంకా దాన్ని మించిన శత్రువు ఇంకొకటి లేదేమో అనిపిస్తుంది. మరి ఈ సైన్యానికి అంతటికీ కారణం మళ్ళీ కాముడే, కోరికే. అందుకే భగవంతుడు చెప్తాడు, నువ్వు కోరుకున్నావు బాగానే ఉంది, ఆ కోరిక తీరుస్తాను. ఆ కోరిక వెనక ఒకటే సుఖం ఉంటుంది, 99 కష్టాలు ఉంటాయి. దానికి నువ్వు సిద్ధమైతే నేను తీరుస్తాను అని అంటాడట. మరి వాటికి సిద్ధపడితే భగవంతుడు ఆ కోరికను తీరుస్తాను అంటాడు. మరి ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని కోరికలు కోరుకోవాలి. అసలు భగవంతుణ్ణి కోరుకోవడానికి ఎలా కోరుకోవాలి అనేది కూడా మనకి తెలియదు. అవన్నీ కూడా చిన్నపిల్లలకి ఎలా కోరుకోవడం తెలియదో అలాగే భగవంతుడి దృష్టిలో కూడా మనం చిన్న పిల్లలం, పసిపిల్లలమే. అందుకే మన కోరికల్ని చూసి నవ్వుకుంటాడు భగవంతుడు. ఓరి పిచ్చోడా అనుకుంటూ ఉంటాడు. అలా అందుకని మనకి శ్రేయస్సుని ఇస్తుంది అనుకుంటే తీరుస్తాడు, శ్రేయస్సుని ఇవ్వదు అనుకుంటే తీర్చడు. బిడ్డలకి కత్తులు కటార్లు అడిగితే అమ్మ ఇవ్వకపోతే ఏడుస్తాడు. ఏడిస్తే ఏడిచాళ్లే, వాడికి తెలియదు వాడి శ్రేయస్సు ఏంటో అని తల్లి వాటిని దూరంగా పెట్టి ఇంకొకటి వాడికి మంచి చేసేటువంటి మెత్తటి బొమ్మ ఇచ్చి, కొరుక్కున్న నలుపున్న ఎట్లా కొట్టుకున్న మొహానికి దెబ్బ తగలకుండా ఇచ్చి మరిపించి వాడు అడిగింది దూరం చేస్తుంది, హాని చేసేది. అలా భగవంతుడు కూడా మనం భగవంతుడికి చిన్న పసిబిడ్డలమే కనుక వాడికి కోరుకోవటం తెలియదు, అది వాడికి శ్రేయస్సునివ్వదు అని చెప్పి అది ఇవ్వకుండా ఇంకేదో ఇస్తాడు. అది మనం కోరుకున్నది ఇవ్వలేదు భగవంతుడు అని బాధపడతాం తప్పితే దాని వెనక ఏముందో కీడు మనకి లభించిన దాంతో తృప్తి పడదాం. భగవంతుడు అన్నీ మనకి మంచే చేస్తాడు, మన అన్నీ మరి అంతా మన మంచికే అనేటువంటి భావంతో ఉన్నప్పుడు మనస్సు పవిత్రతను అందుతుంది, శుచిని అందుతుంది. సాధన మీద శుచి అనేది వస్తుంది. ఆ సాధనకి మరి భగవంతుడి అనుగ్రహం కావాలి. ఆయనే ఆ సాధనకి తగిన సాధన చెయ్యగలిగే సామర్థ్యము శక్తి కూడా భగవంతుడే ఇవ్వాలి గనక ఆ భగవంతునే ఆశ్రయించి ఆ సాధనని పూర్తి చెయ్యాలి. అందుకని శుచి అయిన స్వామిని ప్రార్థిస్తూ, స్వామి నాలో పవిత్రతను సద్గుణాలను పెంపొందించుకునేటువంటి శక్తిని ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం